హలో ఫ్రెండ్స్, న్యూ డిజిటల్ ఇండియా ఛానల్కి మీకు స్వాగతం సుస్వాగతం. ఇవాళ నేను మీకు ఈ జిఎస్టీ సర్టిఫికేట్ని ఎలా వ్యాలిడేట్ ఆర్ వెరిఫై చేయాలో చెప్తాను. ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. గూగుల్లోకి వెళ్ళాక జిఎస్టీ అని టైప్ చేయండి. జిఎస్టీ టైప్ చేయంగా ఫస్ట్ వస్తుంది కదా www.gst.gov.in. దీంట్లోకి వెళ్ళాక మీరు లాగిన్ ఐడి పాస్వర్డ్ కొట్టినాక మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీ జిఎస్టీ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇది జిఎస్టీ సర్టిఫికేట్, కానీ ఇది వెరిఫై అవ్వలేదు. చూడండి, క్వశ్చన్ మార్క్ ఉంది. దీన్ని వెరిఫై చేయాలంటే ముందుగా మీరు డౌన్లోడ్ అయిన ఫైల్ ఉంటుంది కదా, ఆ ఫోల్డర్లోకి వెళ్ళండి. వెళ్ళాక ఈ యొక్క సర్టిఫికేట్ని మీరు ఓపెన్ విత్ అడోబ్ అక్రోబాట్. దీనికంటే ముందుగా మీరు మీ సిస్టంలో కానీ అడోబ్ అక్రోబాట్ లేనట్టు అయితే మీరు మళ్ళీ గూగుల్ క్రోమ్కి వెళ్ళండి. గూగుల్ క్రోమ్కి వెళ్ళిన తర్వాత మీరు డౌన్లోడ్ అడోబ్ అక్రోబాట్ రీడర్ లేదా డౌన్లోడ్ అడోబ్ అక్రోబాట్. మీరు ఈ ఫస్ట్ లింక్ ఉంది చూసారా, get.adobe.com, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ డౌన్లోడ్ అక్రోబాట్ రీడర్ ఉంది కదా, ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఫ్రీ వర్షన్ డౌన్లోడ్ అవుతుంది. అయిన తర్వాత చూడండి, నేను డౌన్లోడ్స్లోకి వెళ్ళాను కదా, వెళ్తున్నాను. చూడండి, డౌన్లోడ్స్కి వెళ్ళిన తర్వాత ఈ యొక్క జిఎస్టీ సర్టిఫికేట్ని ఓపెన్ విత్ అడోబ్ అక్రోబాట్. చూసారా, నేను అడోబ్ అక్రోబాట్లో ఓపెన్ చేయగానే క్వశ్చన్ మార్క్ ఉంది. చూసారా మీరు, అంటే ఇది వ్యాలిడేట్ అవ్వలేదండి. దీన్ని వ్యాలిడేట్ చేయాలంటే మీరు ఎడిట్లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్ అని ఉంటుంది. చూడండి, నాకు దీంట్లో ప్రిఫరెన్సెస్ కనిపించలేదు. సో ఒకవేళ ప్రిఫరెన్స్ మీకు ఒకవేళ కనిపిస్తే ప్రిఫరెన్స్లోకి వెళ్ళండి. లేదు కనిపించలేదంటే కంట్రోల్ కే అని వద్దండి. డైరెక్ట్గా మీకు షార్ట్ కట్ అది ప్రిఫరెన్స్కి, మీరు డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతుంది. అది కంట్రోల్ కే అవుతాను కదా, చూడండి. కంట్రోల్ కే అవుతున్నాక ఇది ప్రిఫరెన్సెస్ ఇది ఓపెన్ అయింది విండో. ఇక్కడ మీరు సిగ్నేచర్స్ అని ఉంటుంది, దాన్ని సెర్చ్ కొట్టి చూడండి. ఇక్కడ సిగ్నేచర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగా మీకు ఇది ఒక పేజ్ అవుతుంది. ఇది మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్లో వెరిఫికేషన్ అని ఉంది కదా, ఓకే, దాని కింద మీకు ఐడెంటిటీ అండ్ ట్రస్టెడ్ సర్టిఫికేట్స్ అని ఉంది. మీరు దాని మీద క్లిక్ చేయండి. మోర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశారు కదా, ఓకే, దీన్ని క్లోజ్ చేసుకోండి. వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. వెరిఫికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, రిక్వైర్డ్ సర్టిఫికేట్ రివోకేషన్ చెకింగ్ టు సక్సీడ్ వెన్ ఎవర్ పాసిబుల్ డ్యూరింగ్ సిగ్నేచర్ వెరిఫికేషన్. దీన్ని అన్క్లిక్ చేయండి చాలు. మీరు చేయాల్సింది ఒకటే పని, అంతే. మీ జిఎస్టీ సర్టిఫికేట్ వ్యాలిడేట్ అయిపోతుంది. మీరు జస్ట్ దీన్ని అన్క్లిక్ చేసిన తర్వాత మీరు ఓకే, ఇంకేం చేయకండి, జస్ట్ దాన్ని అన్క్లిక్ చేసి ఓకే అని వద్దండి చాలు. ఓకే, మళ్ళీ ఓకే. దీని మీద డబుల్ క్లిక్ చేయండి. క్లోజ్. చూసారా ఎలా వెరిఫై అయిందో? ఈ విధంగా మనం జిఎస్టీ సర్టిఫికేట్ని వెరిఫై చేసుకోవచ్చు, వెరిఫై ఆర్ వ్యాలిడేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.